హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు శ్రీనిత. నేను మీకోసం కొత్త కొత్త కథలు చెప్తాను. మీరు మంచి పిల్లలు కదా, శ్రద్ధగా వినాలి. ఈరోజు మన కథ వచ్చేసరికి ఏనుగు కథ. ఏనుగు చీమ కథ. అడవిలో అహంకారంతో తిరిగే ఓ ఏనుగు ఉండేది. తన భారీ శరీరాన్ని చూసుకొని గర్వపడేది. ఒకరోజు ఏనుగు నడుచుకుంటూ పోతూ చీమల పుట్టను తొక్కుతుంది. దానికి చీమలు, భారీగా ఉన్నావు కదా, కళ్ళు కనపడటం లేదా, చూసుకోకుండా నడుస్తున్నావని ఏనుగును తిడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకెందుకు అంత కోపం? కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తం తొక్కేస్తానంటూ చీమలను బెదిరిస్తుంది. ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలన్నీ ఆలోచిస్తాయి. చీమలు ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం మొదలుపెట్టాయి. మరికొన్ని చీమలు ఏకంగా కంటిలో కుట్టడంతో ఏనుగుకి కళ్ళు మూసుకుపోతాయి. దీంతో ఏనుగుకి కళ్ళు కనపడక ఒక చెట్టుని ఢీకొని కింద పడిపోతుంది. బలం ఎక్కువ ఉంది కదా అని పొగరుగా ప్రవర్తించకూడదని చీమలు ఏనుగుకి బుద్ధి చెప్తాయి. బాగుందా పిల్లలు కదా? ఇందులో ఉన్న నీతి ఏంటంటే, బలం, అధికారం ఉందని ఎవరి మీద పడితే వారి మీద పెత్తనం చేయకూడదు. సరేనా పిల్లలు? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బంగారు తల్లులు. ఐ లవ్ యూ.